సోనియారావు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం ప్రజలు వరద నీటి వల్ల తీవ్ర స్థాయిలో ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. వరద బాధితులను ఆదుకోవడానికి సినీ రాజకీయ ప్రముఖులు తమ వంతు సహాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. విరాళం ప్రకటించిన వాళ్లకు పవన్ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలియజేశారు. సామాన్య ప్రజలు సైతం సీఎం రిలీఫ్ ఫండ్ కు తమ వంతు సహాయం చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఒకరు తాను పనికి వెళ్లి సంపాదించిన 600 రూపాయలను సీఎం సహాయ నిధికి పంపిస్తున్నానని, ఆదివారం కూడా పని ఉందని ఆ డబ్బును కూడా పంపిస్తానని పేర్కొన్నారు. ఈ విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకు స్ఫూర్తి అని గుడివర్తి సుబ్రహ్మణ్యం అనే అభిమాని తెలిపారు. కష్టాలనేవి అందరికీ వస్తుంటాయని, ఆ కష్టం ఏంటనేది కష్టపడిన వాడికి మాత్రమే తెలుస్తుందని పవన్ ఫ్యాన్ వెల్లడించారు. అయితే ఈ ట్వీట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా రిప్లై వచ్చింది. రోజువారీ కష్టం చేసుకుంటూ సంపాదించిన మీ కష్టార్జితం నుండి వరద బాధితులకు సహాయం చేయాలనుకున్న మీ ఆలోచన స్ఫూర్తిదాయకమని పవన్ అన్నారు. ఆపదలో ఉన్న వారికి మనస్ఫూర్తిగా ఇచ్చే ప్రతి రూపాయి విలువైందని పవన్ వెల్లడించారు. ఆ సహాయం తక్కువ మొత్తమని సంకోచించే వారికి ఇది ఒక ప్రేరణ అని పవన్ తెలిపారు. ప్రజల కష్టాల కోసం ఆలోచించి సీఎం సహాయ నిధికి సుబ్రహ్మణ్యం పంపిన 600 రూపాయలు విలువైనవని, మీకు హృదయపూర్వక ధన్యవాదాలని పేర్కొన్నారు. సామాన్యుడికి ట్వీట్ కు పవన్ రిప్లై ఇవ్వడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రోజువారీ కష్టం చేసుకుంటూ సంపాదించిన మీ కష్టార్జితం నుండి వరద బాధితులకు సహాయం అందించాలనుకున్న మీ ఆలోచన స్ఫూర్తిదాయకం. ఆపదలో ఉన్న వారికి మనస్ఫూర్తిగా ఇచ్చే ప్రతి రూపాయి విలువైందని, అది చిన్నది అని సంకోచించే వారికి ఇది ఒక ప్రేరణ. నిస్వార్థంగా ప్రజల కష్టాల కోసం ఆలోచించారంటూ డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ ప్రేరేపించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.